భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను విశ్లేషించాడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ. కొలంబో వేదికగా ఈ మ్యాచ్పై స్పందించిన లసిత్ మలింగ టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకోవడమే వారి ఓటమిని నిర్ణయించిందని వ్యాఖ్యానించాడు. ఛేదింగ్ చేయాలన్న ఆ నిర్ణయం దారుణంగా దెబ్బతినిందని, పూర్తిగా బెడిసికొట్టిందని వ్యాఖ్యానించాడు. ఈ టోర్నీలో ఛేదింగ్ కష్టంగా ఉన్న పిచ్పై కూడా పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమని వ్యాఖ్యానించాడు. ప్రేమదాస స్టేడియంలో చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేయడం అసాధ్యం. ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో భారత్తో పోలిస్తే పాకిస్తాన్ 100 రెట్లు వెనుకబడి ఉంది. నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళు ఆ స్థాయిలో లేరంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా బౌలర్లను ఉపయోగించిన తీరును కూడా మలింగ ప్రశ్నించాడు. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు ఇషాన్ కిషన్ ప్రమాదకరమని తెలిసిన షహీన్ అఫ్రిదీతో బౌలింగ్ చేయడాన్ని తప్పుపట్టాడు. డేటా నిజం చెబుతుంది. షహీన్ దెబ్బలు తింటున్నా అతనితో బౌలింగ్ కొనసాగించడం పెద్ద తప్పిదం. కనీసం రౌండ్ ద వికెట్ వచ్చి బౌలింగ్ చేయాల్సింది. 2వ ఓవర్ సైమ్ అయూబ్కు ఇచ్చి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించాడు మలింగ. ఆట చివర్లోనూ పాకిస్తాన్ పట్టు సాధించలేకపోయిందని వ్యాఖ్యానించాడు. డెత్ ఓవర్లలో మళ్ళీ షహీన్ అఫ్రిదీని తీసుకురావడంతో భారత బ్యాట్స్మెన్లు ఈజీగా పరుగులు సాధించారని గుర్తు చేశాడు. భారత స్కోర్ 19 ఓవర్లకు 159 ఉంది. ఆ సమయంలో బౌలింగ్కు వచ్చిన అఫ్రిదీ చివరి ఓవర్లో 16 పరుగులు ఇచ్చుకున్నాడంటూ వ్యాఖ్యానించాడు. ఇలాగే పాకిస్తాన్ ఆటతీరు కొనసాగితే సూపర్ 8కు చేరడం పాకిస్తాన్కు అతి కష్టం అవుతుందని కూడా విశ్లేషించాడు.